యూరప్ ఖండంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రూస్ ను కాకినాడకు చెందిన ఇద్దరు మహిళలు అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. కాకినాడకు చెందిన వడకట్టు పద్మజ, చిగురుపాటి శ్రవంతి ఇద్దరికి పర్వతారోహణ అంటే ఆసక్తి. పద్మజ కాకినాడలోని రాజు భవన్ సహా యజమాని, మునిగల్ సంస్థ అధినేత. చిగురుపాటి శ్రవంతి కాకినాడలోని అనురాగ్ హాస్పిటల్ ఎండి. వీరిద్దరూ ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 2023లో ఆఫ్రికా ఖండంలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. తాజాగా రష్యాలో ఉన్న 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ హిమ శిఖరాన్ని 4 రోజుల్లో ఎక్కారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా వెనక్కి తగ్గకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు. -20 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని మౌంట్ ఎల్బ్రూస్ ను అధిరోహించారు. కాకినాడలో ఈ నెల 22న బయలుదేరి వెళ్లిన ఇద్దరు మహిళలు 24న రష్యాలోని మౌంట్ ఎల్బ్రూస్ వద్దకు చేరుకున్నారు. 4 రోజుల్లో పర్వత శిఖరాన్ని అధిరోహించి ఈ నెల 27న దేశ జాతీయ పతాకాన్ని శిఖరంపై ఉంచారు. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ కు చెందిన ఉనాది రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ పర్వతారోహణ చేశారు. ఒకవైపు ఆగకుండా కురుస్తున్న మంచు, మరోవైపు జోరు గాలి వీస్తుండగా మౌంట్ ఎల్బ్రూస్ ను అధిరోహించడం జీవితంలో మర్చిపోలేమని పద్మజ, శ్రవంతి తెలిపారు. ఓ సవాల్గా తీసుకుని ఈ పర్వతారోహణను పూర్తి చేసినట్లు వెల్లడించారు.